ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేశారు. తొలుత పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటిల ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేరు మీద గోత్రనామాలతో విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అగ్నిహోత్రం కుమారాచార్యులు అర్చన అష్టోత్తర పూజలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ శ్రేణులకు స్వామివారి కండువాలు వేసి సత్కరించారు. జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి భానువిష్ణు, వడిగళ్ల కుమారి శ్రీను అందరూ కొండ దిగువ నుండి కాలినడకన వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా మరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగిందని ఆయన ఎదురైనటువంటి కేసు నుంచి ఏలూరు పార్లమెంట్కి ఆయన ఇంకా అభివృద్ధి చేయాలి. అట్లాగే మన ఎమ్మెల్యే గారు చంద్రపూడి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పనులు విస్తరణ చేయాలని, అట్లాగే ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబండ రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, రాజాన పండు, మారిశెట్టి సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, దాకారపు కృష్ణ, అల్లూరి రామకృష్ణ, పాగనాటి ఝాన్సీ, కరుటూరి రమాదేవి, గొల్లపూడి శ్రీదేవి, కోటగిరి ప్రమీల, కఠారి వాసు, గడా సుబ్రహ్మణ్యం, గడిగోయల రాధాకృష్ణ, ఏలూరి ఫణికుమార్, కృపావరం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని, అట్లాగే ప్రజలకి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏలూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఎన్నో ఉపయోగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే గోకుల పారిజాతగిరి గుడి దగ్గర ఆయన పేరున పూజలు అవి చేయించామండి, పూజలు అర్చన చేయించామండి. అక్కడ చేయించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ ఉందండి. కేక్ కటింగ్ తర్వాత మన రక్తదాన శిబిరం బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తామండి. ఆ తర్వాత మన హాస్పిటల్లో పళ్ళు ఫ్రూట్స్ అయ్యి పేషెంట్లుగా ఇస్తాం. తర్వాత సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవ దగ్గర ఇవన్నీ కూడా వాడదానం చేస్తాం. ఇవన్నీ కూడా పట్టణ తెలుగుదేశం వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చేయాలని కోరుకుంటున్నాం. ఆయన గత 2 సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి ఏ విధంగా డెవలప్ చేశారు మనకి, అలాగే ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అనుకోని కారణాల వల్ల ఆయన ఈ రోజు రావట్లేదు. కాకపోతే ఆయన ఇంకా తొందరలోనే వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని ఏలూరు పార్లమెంట్ ని ఇండియాలోనే నంబర్ 1 పార్లమెంట్ గా తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. పుట్టినరోజు జరుపుకున్నటువంటి యువ ఎంపీ గారు, పార్లమెంట్ ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈ జిల్లాకి మన ఏలూరు నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలని, ఆయన చేసినటువంటి సేవలను అతి తక్కువ కాలంలోనే చాలా మంది వినియోగించుకున్నారు. పామాల రైతులు కానీ, దుబాయ్ రైతులు కానీ, కోకో రైతులు కానీ, మిగతా విషయాలు ఏదైనా రోడ్ల గురించి కానీ, బ్రిడ్జిల గురించి కానీ ఏదైనా ఆయన అడిగి సాధించినటువంటి ఈసారి మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కూటమి నాయకులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కూటమి తరఫున పుట్టాన మహేష్ కుమార్ యాదవ్ గారికి ఈ రోజు బర్త్డే సందర్భంగా మరింత సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కోకో రైతుల విషయంలో కానీ, పామాయిల్ రైతుల విషయంలో కానీ మన ఏలూరు
రోడ్డును ఏలూరు చంద్ర జంగారెడ్డి రోడ్డు బోర్వే చేయడంలో కానీ ఆయన చేసిన కృషి ఇంకొకటి విషయం ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యుడు మనకి ఈ ఏరియాలో బీసీ పార్లమెంట్ సభ్యుడు రావడం అనేది చరిత్ర ముందు ఎప్పుడూ కూడా బీసీ ఎంపీ మనకి లేరు. అయితే ప్రతిపక్ష నాయకులు కూడా చాలా మంది కూడా నేను చాలా మందితో మాట్లాడేవాడిని. మాతో మాట్లాడిన సందర్భంలో ఏదో కుట్ర జరిగింది ఆయన మీద, ఇది నిజం కాదని చెప్పేసి చెప్తా ఉంటారు ఎవరైనా సరే. అంతేగాని ఆయన మీద ఎప్పుడు కూడా అందరూ మొత్తం నియోజకవర్గం కానీ స్టేట్ కానీ చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఆయన ఈ అపాలను తొందరగా బయటపడాలని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి ఇక్కడ విచ్చేసిన అందరికి అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక యువ నాయకుడికి అవకాశం ఇచ్చి ఈ ప్రాంతం కానీ ఒక నాయకుడిని తీసుకొచ్చి బలహీన వర్గాల తరపున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక చేసి ఈ రోజున ఎవరైతే పార్లమెంట్ లో మన ప్రాంత సమస్యల్ని ప్రస్తావిస్తూ పార్టీకి అలాగే నాయకత్వానికి మంచి పేరు తీసుకొస్తూ మనందరి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న పుట్ట మహేష్ కుమార్ గారికి పెద్దల ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అలాగే మన కార్యకర్తల బలం అంతా కలిపి ఆయన ఇన్ని రోజులు వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏర్పాటు చేయడం సంతోషదగ్గ విషయం తెలియజేస్తూ మా కిషోర్కి ఏప్రిల్ నెల ఈ బర్త్డే కార్యక్రమాలు చేయడం విందు భోజనం లాంటిది. ఏప్రిల్ 5న బాబు జగన్మోహన్ గారి జయంతితో ప్రారంభమై అదే నెల 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే ముగుస్తుంది. మధ్యలో ఈ 10వ తారీఖున మన ఎంపీ గారి బర్త్డే, రేపు జ్యోతిరావు పూలే గారి బర్త్డే, 14న అంబేద్కర్ బర్త్డే. ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలు. మన పార్టీ పరంగా పెద్దలు గౌరవించడం. మహేష్ కుమార్ గారు ఏలూరు ఎంపీ స్థానానికి ఒక ప్రతిష్ట ఉంది. ఎంతో ఏమహేమి గుర్రామి గారు కానీ, కావు సాంబశివరావు గారు కానీ, మా ఇంటి బాబు గారు కానీ. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ చేసినటువంటి ఎంపీలు ఒక ఉన్నతమైన స్థాయిలో పార్టీ ప్రతిష్ట జరగడమే కాకుండా ప్రజలకు మంచి సేవ చేశారు. అదే కోవలో అదే వరలో వచ్చినటువంటి మహేష్ కుమార్ గారు చిన్న వయసులో ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి పెద్దలు చేసిన చూపినటువంటి మార్గంలో అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి క్రమంలో నడిపించారు. పార్టీ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో పార్లమెంట్ లో ఎంపీ ఏ విధంగా మాట్లాడాలో, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకువచ్చే విషయంలో పార్టీ ఇచ్చినటువంటి గైడెన్స్ ని తూచా తప్పకుండా అమలు చేస్తూ, అవి కాకుండా ఇక రైతుల విషయంలో అమ్మాయిలు ఒక మంచి గిట్టుబాటు ధర వచ్చే విషయంలో కానీ, కోకో కానీ, టొబాకో కానీ పార్టీలకు అతీతంగా రైతులకు సర్వీస్ చేసి రైతులు మన్నన పొందినటువంటి వ్యక్తి మహేష్ గారు. వారు నిండా నూరేళ్ళు మిగిలిన కాలంలో కూడా మరిన్ని ఉన్నత పదవులు చేసి ఇటు పార్టీకి ఏలూరు పార్లమెంట్ ప్రజలకు సేవ చేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజ్ రోడ్డు నందు నాయుడు మిలిటరీ హోటల్ వద్ద ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కఠారి వాసు ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం మధు సిబ్బంది సహకరించారు. తలసేమియా పిల్లల సౌకర్యార్థం రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి సేవలను యువ నాయకులు దాకారపు కృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు కొనియాడారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని తెలిపారు. రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి వేడుకలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రక్తదానం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సంవత్సరంలో 2 సార్లు విధిగా రక్తదానం చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కటార్ వాసు గారి ఆధ్వర్యంలో, పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసామండి. ఈ బ్లడ్ బ్యాంక్ లోకి ఇక్కడ దాదాపు ఒక 50 మంది కార్యకర్తలు గాని, అట్లాగే ప్రజలు గాని, పబ్లిక్ గాని వచ్చి స్వచ్ఛందంగా ఈ బ్లడ్ తలసేమియా పేషెంట్లకి బ్లడ్ ఇస్తానికి ముందుకు వచ్చారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నాం. దీని తర్వాత మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 100 మంది పేషెంట్లు, 100 పడక హాస్పిటల్ 100 మంది పేషెంట్లకి మనం బ్లడ్, పళ్ళు, పాలు అన్ని పంచిపెడతాము. అక్కడ పంచిపెడుతున్నాం. తర్వాత సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సందులో అన్నదాన కార్యక్రమం చేస్తామండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్టిన మహేష్ కుమార్ గారి పుట్టిన సందర్భంగా ఇక్కడ మేము చేస్తున్నాం తెలియజేసుకుంటే ఈ రోజున ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కటారి వాసు గారు నిర్వహణలో తలసేమియా వ్యాధితో బాధపడినటువంటి చిన్నారులకి సుమారుగా ఒక 50 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందించాల్సినటువంటి విషయం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు ఎంపీగా గెలిచిన 2 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతంలో అనేక
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పొగాకు పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ని 4-వే లైన్ కింద తీసుకురావడంలో ఆయన కృషి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో సిఎస్ఆర్ నిధులతో ఏఏ ల్యాబ్స్ ఇప్పించడం, ఇంకా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు గానీ ప్రజా సమస్యల మీద ఆయన చూపినటువంటి చొరవ, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భవిష్యత్తులో ఆయన మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోకి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అడుగుపెట్టి రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాయుడు శ్రీను, కోటగిరి ప్రమీల పాల్గొన్నారు. ఎంపీ మహేష్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీడియాతో వక్తలు ప్రసంగించారు. ఏలూరు పార్లమెంటును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ మహేష్ యాదవ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని వారు ఆశించారు. పొద్దుటి నుంచి కూడా ఆఫీసులో కేక్ కట్ చేసి, అట్లాగే హాస్పిటల్లో ఈ రోజున వైద్య రోగులకి పళ్ళు, పాలు పంపిణీ చేస్తున్నాం. మరి ఇక్కడ జంగారెడ్డిపట్నం కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, మన ఎంపీ గారికి ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని, అట్లాగే ఆయనకి ఇంకా మరిన్ని పదవులు రావాలని, మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ఇంకా ముందంజలో ఉండాలని, దేశంలోనే ఏలూరు పార్లమెంట్ని ప్రథమ స్థానంలో తీసుకెళ్లాలని, అట్లాగే ఏలూరు ఎంపీ గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ గారు ఇద్దరు కూడా ఒక బండికి 2 ఎడ్లు ఎట్లాగో వీరిద్దరు కూడా ఏలూరు పార్లమెంట్కి, చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వీరిద్దరు కూడా ఆ విధంగా ప్రయాణం చేసి ఈ 2 కాన్స్టిట్యున్సీల అభివృద్ధిలో ముందడుగులో ఉండాలని, అట్లాగే ముఖ్యంగా మా జంగారెడ్డి 100 పడకల హాస్పిటల్లో ఈ రోజు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే హాస్పిటల్లో రోగులందరూ కూడా వాళ్ళ బాధలు తెలియజెప్పుకుని అన్ని వైద్యం కూడా బాగా అందుతుందని, అట్లాగే దానికి సహకరిస్తున్న మా హాస్పిటల్ కమిటీ అయినటువంటి, అట్లాగే ముఖ్యంగా డాక్టర్లు కూడా అందరూ కూడా అన్ని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రోగులందరినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వైద్యం చేయాలని కూడా మేము కోరుకుంటూ, మీకు ఏదైనా అవసరం అయితే మా అందరి సహకారంతో మన హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే దీనికి వచ్చేదే చిన్న తరగతుల వాళ్ళు. ఎందుకంటే ఆ వైద్యం అనేది వాళ్ళు ఎంతో కాస్ట్లీ అయింది. ఇంత మంచి హాస్పిటల్ మనకు ఉన్నందుకు ఈ హాస్పిటల్ని మనం అందరం కూడా సద్వినియోగపరుచుకుని రోగులకు అందుబాటులో ఉండాలని డాక్టర్లకు, కంపౌండర్లకు, అట్లాగే మా కమిటీ వారికి సూచిస్తూ ఈ రోజున మన ఎంపీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులందరికీ, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిపట్నంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా గోకుల పార్జాతిగిరి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్, 3 బ్లడ్ డొనేషన్ క్యాంపు, 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు పళ్ళు పంచిపెట్టడం జరిగింది. అలాగే సీతామహాలక్ష్మి సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న కూటమి నాయకులు మరియు ఇతర సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని మన ఎంపీ గారికి ఫుల్ సపోర్ట్గా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఎంపీ గారు త్వరగా వచ్చి మళ్ళీ ఏలూరు పార్లమెంట్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నందు గౌరవ ఏలూరు ఎంపీ గారు అయిన పుట్ట మహేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పళ్ళు, పాలు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మా ఎంపీ గారికి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు ఏరియా ఆసుపత్రి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి ఆశ్రమం నందు వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు అన్నదానం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి ఆధ్వర్యంలో అన్నదానం చేయడంపై ఆశ్రమ నిర్వాహకులు జైవరపు శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విశేషమైనదని వక్తలు ప్రసంగించారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆశ్రమాలలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. కేక్ కట్ చేశారు.
విఘ్నాలు తొలగి విజేతగా నిలవాలని కోరుకుంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో 2000 దీపాలతో వినూత్న తరహాలో పుట్టకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడు అభివృద్ధి ప్రదాత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తమ టీం యావత్తు సంప్రదాయబద్ధంగా 2000 మట్టి ప్రమదలలో నూనె పోసి దీపాలతో హ్యాపీ బర్త్డే అన్న అక్షరాలతో శుభాకాంక్షలు తెలిపారు. హోరు గాలిలో ఆ ప్రమిదలను వెలిగించడం దైవకృపగా తెలిపారు. ఎంపీ మహేష్ కుమార్ ఏలూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో యువ పార్లమెంటేరియన్ డైనమిక్ నాయకుడిగా ఉన్నారని అన్నారు. మహేష్ కుమార్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఎంపీగా ఎన్నికైన ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ట పెంచుతూ అభివృద్ధి పనుల మూలంగా దేశంలోనే ఏలూరు పార్లమెంట్ 2వ స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఇదొక అద్భుతమైన విజయంగా పేర్కొంటూ కితాబునిచ్చారు. కాగా ఎంపీ మహేష్ రైతుల పక్షపాతి అని, అలాగే విద్యా వ్యాప్తికి సిఎస్ఆర్ నిధులు వెచ్చించి విద్యార్థులకు కంప్యూటర్లు సమకూర్చారని దాకారపు పేర్కొన్నారు. పామాయిల్, వర్జీనియా పొగాకు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎంపీ పుట్ట మహేష్ పాత్ర గొప్పదని అభినందనలు తెలిపారు. కూటమి పాలనకు ప్రజల్లో మంచి పేరు తెస్తున్న మహేష్ పట్ల అన్ని వర్గాలు ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాయని, ఆయనపై వచ్చిన అభియోగాలన్నీ అతి తొందరలోనే దూది పుంజల మాదిరిగా ఎగిరిపోతాయని, మచ్చలేని చంద్రుడిగా మహేష్ మన ముందుకి వస్తారని కోరుకుందామని తెలిపారు.